అధికారాలకు నిలయంగా ఆంధ్ర రాజకీయాలు మారాయి. వాళ్ళు వస్తే వీళ్ళని, వీళ్ళు వస్తే వాళ్ళని అన్నట్లుగా సినిమా ఫక్కీలో రాజకీయాలు నడుస్తున్నాయి. నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు ప్రత్యర్థులు ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆంధ్రాలో ప్రతీకార రాజకీయాలకు తెరలేచింది. టీడీపీ, జనసేనకు చెందిన శ్రేణులు వైసీపీ శ్రేణులపై దాడులకు దిగడం ప్రారంభించారు. తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడంతో ఆంధ్రాలో రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అర్థమవుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని అధికారులు కూల్చివేశారు. గతంలో టీడీపీ హయాంలో అమరావతిలో నిర్మించిన ప్రజావేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారనే కారణంతో అధికారులు భవనాన్ని కూల్చేశారు. వైసీపీ కార్యాలయం కోసం బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో అప్పటి జగన్ సర్కార్ కేటాయించింది. ఈ నిర్మాణం అక్రమం అంటూ వైసీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజే వైసీపీ భవనం కూల్చివేతకు గురి కావడం గమనార్హం. ఈ చర్య ముందు ఇంకా ఎన్ని కూల్చివేతలకు దారితీస్తుందో చూడాలి. భవనం కూల్చివేతపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఒక నియంత్రణ తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైఎస్ఆర్సీపీ తలొగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యని ఖండించాలని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. అలాగే వైసీపీ మరో నేత అంబటి రాంబాబు తన ట్వీట్లో సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీస్ కూల్చడమే ముఖ్యమని భావించిన చంద్రన్న ప్రజాస్వామ్యం వాద విధ్వంసకారుడా అంటూ ట్వీట్ చేశారు. తాడేపల్లిలో 202/A1 సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమిని పార్టీ కార్యాలయానికి గత జగన్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకరించలేదని చెబుతున్నారు. సిఆర్డీఏ, ఎంటీఎంఈ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైసీపీకి అప్పగించలేదని చెబుతున్నారు. అంతేకాదు వైసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయడం లేదన్నారు. ఇక అధికారులు నీటిపారుదల శాఖ భూమిలో ఇలా అక్రమంగా ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారంటున్నారు. వైసీపీ ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టిందని గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ, ఎంటీఎంసీ కమిషనర్లను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలకు కూల్చివేశారు. మరోవైపు వైసీపీ కార్యాలయం కూల్చివేత అంశంపై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిఆర్డీఏ ప్రయత్నిస్తోందంటూ వైసీపీ హైకోర్టులో అత్యవసరంగా
పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టగా తుది ఉత్తర్వులు ఇవ్వకుండా కూల్చివేతకు చర్యలు చేపడుతున్నారని వైసీపీ తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ భవనం విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని సిఆర్డీఏను హైకోర్టు ఆదేశించింది. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం తన తీర్పును అమలు చేస్తుందని చెప్పొచ్చు.